మారుతున్న తాజా పరిణామాల క్రమంలో రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని అనేక అనర్థాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో మరియు ఇతర దేశాల్లో కూడా హిందువులపై నరమేధం వంటి ఆకృత్యాలు నితకృతమైన నేపథ్యంలో భారత సమాజం మండిపడుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో మరియు ఇతర దేశాల్లో కూడా హిందువులపై నరమేధం వంటి ఆకృత్యాలు నితకృతమైన నేపథ్యంలో భారత సమాజం మండిపడుతోంది. అదేవిధంగా భారతదేశంలో అక్రమంగా చొరబడి సమాజాన్ని కలుషితం చేస్తున్న రోహింగ్యాలపై ఇప్పుడు సమాజం ఫోకస్ మళ్లింది. ఈ క్రమంలోనే జనవరి 24వ తేదీన జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే కార్యక్రమం ధర్మరక్షణ సభ పేరిట నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ గాయత్రి నగర్ బాల్ బ్యాడ్మింటన్ కోర్టులో పలువురు పౌర సమాజం మాట్లాడుతూ రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటు హక్కు, ఆధార్ కార్డులు వంటి అనేక సౌకర్యాలు ఏ విధంగా లభిస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోహింగ్యాలను తరిమికొట్టాలని వారు పిలుపునిస్తున్నారు. భారత సమాజం మరియు హిందూ సమాజం ప్రత్యేకించి ఇలాంటి పేడపోకడలకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులైన విద్యావేత్త దగ్గుబాటి ఆంజనేయులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వివరించి కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని, హిందువులకు భద్రత ఉండాల్సిందేనని, తమ పోరాటం ఆగదని బీజేపీ నేత రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేత మరియు కార్పొరేటర్ మధ్య రాజశేఖర రెడ్డి పలువురు స్థానికులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో మరియు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండల పరిధిలో రోహింగ్యాల ఆగడాలు ఎక్కువయ్యాయని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చొరవ తీసుకుని వాళ్ళని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ న్యూ గాయత్రి నగర్ బాల్ బ్యాడ్మింటన్ కోర్టు వద్ద ఉన్నాము. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇటీవల హిందువుల నరమేధానికి సంబంధించి సర్వత్రా ఇండియా మొత్తం మనం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్లో తెలంగాణ ఏరియాలో కూడా రోహింగ్యాలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ఉనికి కూడా మనం గుర్తిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అంతటా నిరసన క్రమంలోనే ఇక్కడ మనకు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ స్థానికులు కావచ్చు, ఇక్కడ కార్పొరేటర్ మధ్య రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ ప్రముఖులు అంతా స్థానికులు పౌరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు చేస్తున్న కార్యక్రమం గురించి వెళ్ళి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ ఇది రోహింగ్యాల విషయం. మా హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీ అండి. సర్వ భాషలకు నిలయం, సర్వ మతాలకు నిలయం. వేరే వేరే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు. అందరం బాగానే ఉన్నాం. కానీ ఈ మధ్య బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లకల్లోల వల్ల అక్కడి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి మా దగ్గర ఉన్నటువంటి పేద ప్రజల యొక్క పొట్టలన్నీ కొడుతూ ఈ చిన్న చిన్న వ్యాపారస్తులందరి దగ్గర నుంచి కూడాను వాళ్ళ యొక్క వ్యాపారాలన్నింటినీ చోరీ చేసినట్టుగా చేసి మాకు చాలా ఇబ్బంది కలుగజేస్తున్నారు. ఒక్క మతం బట్టే కాదు, మాకు ఉన్నటువంటి ఏదైతే మన భాషలకు కానీ వ్యాపారాలకు కానీ మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరి మీద నుంచి వీళ్ళందరి వల్ల మాకు కలుగుతున్నటువంటి బాధల్ని పోగొట్టడానికి ఏదైనా ఒక మార్గం అన్వేషించి చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇక్కడ రోహింగ్యాలు ఇక్కడ మీరు ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేస్తున్నారని మీ తప్పనిసరిగానండి. వాళ్ళు దొంగతనంగా మన దేశానికి వచ్చారు, అంతేగాని వీసా తీసుకోను మామూలుగా క్రమ పద్ధతిలో రాలేదు. అక్రమ పద్ధతిలో వచ్చేటువంటి వీళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మా అందరూ పొట్ట కొడుతున్నారు. ముఖ్యంగా పేద ప్రజల యొక్క వృత్తుల్ని స్వీకరించి వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాల వల్ల కానీ మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే అదొకటి, అది వ్యాపార పరంగా. అంటే మీరు హిందూ సమాజం యొక్క ఆ కోణంలో నిర్వహిస్తున్నట్టుగా ఉంది. హిందూ సమాజం అని కాదండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా చేసుకోవచ్చేమో కానీ మా యొక్క పేద ప్రజల యొక్క పొట్ట కొడుతున్నారు అన్నమాట. అది ముఖ్యంగా నివారించాలి. తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు క్రమ పద్ధతిలో వస్తే పర్వాలేదు, కానీ అక్రమ పద్ధతుల్లో వస్తున్నారు. అంటే మీ అప్పీల్ భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు? వాళ్ళ యొక్క ఇది చాలా తక్కువ. ఎందుకంటే రాకుండా అడ్డుపడవలసినటువంటిది మన కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ప్రజలు కూడా మేల్కొని వాళ్ళని మన ప్రాంతం నుంచి బయటకు పంపించేటట్టుగా చూడాలన్నమాట. అంటే ఈ ఉనికి రోహింగ్యాల ఉనికి ముఖ్యంగా హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఎప్పటి నుంచి ఉన్నారంటే దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది అట్లా కదా.
మీరు చెప్పండి. అంటే ముఖ్యంగా ఈ రోహింగ్యాలు మీరు ఎట్లా ఏ కోణంలో ఇది భారతదేశంలో ముఖ్యంగా చూసుకుంటే మనకు అన్ని విధాలుగా మన నరేంద్ర మోడీ గారు మిలిటరీ కావచ్చు, డిప్లొమసీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కావచ్చు, ఇలా ప్రతిదీ బ్యాలెన్స్డ్గా మన భారతదేశాన్ని ఈరోజు 4వ ప్లేస్లో పెట్టడం జరిగింది. వరల్డ్లో 4వ ప్లేస్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన భారతదేశం పైన ఒక కుట్రపూరిత చర్యగా మిగతా మన చుట్టుపక్కల ఉన్న ఒక దేశాలు, బంగ్లాదేశ్ కావచ్చు, పైన కింద మన పాకిస్తాన్ కావచ్చు, ఇటు మన వెస్ట్ బెంగాల్లో సమీపంలో ఉన్న జిల్లాలు కావచ్చు, ఇలా చూసుకుంటే మీరు ప్రతిదీ ఇక్కడ ఏంటంటే మన ఐక్యత మన హిందువుల్లో ఎక్కువ ఉంటుంది. మిగతా మతాల్లో పోల్చుకుంటే మన ఐక్యత ఎక్కడ ఉంది? మనం పూజించే దేవుళ్ళు, మన గుడిలో, బళ్ళో ఇలా మన ఐక్యతను చూసుకుంటాం. సో అది దెబ్బతీసే విధంగా ఈ రోహింగ్యాలు అనేది వాళ్ళతో వచ్చి దెబ్బతీసే విధంగా, మన ఐక్యతను దెబ్బతీసే విధంగా మీరు చాలా చూస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, నేను జరిగిన పురాణాపూర్ టెంపుల్ ఇష్యూ కావచ్చు, ఇలా మన టెంపుల్ మీద దెబ్బతీస్తే ఏంటంటే మన ఐక్యం మీద దెబ్బతీసే ప్రయత్నం ఇది. ఎందుకంటే మన పొద్దుగా లేసి పూజించేది ఒక టెంపుల్లో, ఒక టెంపుల్ని డిస్టర్బ్ చేస్తే వీళ్ళ ఐక్యం దెబ్బతింటారన్న ఒక మిస్ ఇంటర్ప్రిటేషన్ మీద మనల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే మనల్ని డైరెక్ట్గా మన ఏమంటారు ఎకానమీ దెబ్బతీయలేక మన ఐక్యతను దెబ్బతీసి వరల్డ్ చిత్రపటంలో మనల్ని కింది స్థాయికి ఉంచాలనే ఒక ప్రయత్నం ఇది. కానీ మేము దీన్ని అగెయిన్స్ట్గా తీసుకొని దీన్ని ఫైట్ చేస్తామని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని ఈ రోహింగ్యాలు అయితే అవుతున్నారో మనకి ఇంచుమించు ఒక 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరు చూసుకుంటే గతంలో ఒక 4 to 5 years కింద రోహింగ్యాలు అంటే హైదరాబాద్ అంటే రోహింగ్యాలు ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ దాటి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోకి ఏదైతే బాలాపూర్ రాయల్ కాలనీ అవుతుందో మేము గత 4-5 సంవత్సరాల నుంచి దీని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక 4-5 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము డైరెక్ట్గా అక్కడ విజిట్ చేయడం కూడా జరిగింది. మేము చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు సోషల్ మీడియా చూడొచ్చు. ఈ మధ్య సార్ చెప్పినట్టు ఈ మధ్య 4 to 5 yearsలో ఏమైందంటే అది మన స్ట్రీట్స్ వరకు వచ్చేసారు. వాళ్ళ కాలనీ నుంచి మన స్ట్రీట్స్లోకి రావడము, చెత్త బండి ద్వారా ఫ్రూట్స్ పెట్టుకోవడము, హిందూ పేరు పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడము, మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడము, ఫేక్ ఆధార్ కార్డ్స్తోని ఇంటికి కిరాయికి రావడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మన ఇల్లు డిస్టర్బ్ అవుతుంది, తర్వాత స్ట్రీట్ డిస్టర్బ్ అవుతుంది. అలా మన మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసే ఒక ప్లాన్తోని రోహింగ్యాలు ఇక్కడ తిరగడం జరిగింది. వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు 5 కోట్ల మంది మేము ఉన్నాము. రీసెంట్గా 2-3 రోజుల వీడియో చూసుకుంటే 5 కోట్ల మంది మేము ఉన్నాము, 2047 వరకు మేము 50 కోట్లు అయ్యి హిందూ దేశాన్ని మేము పరిపాలిస్తాం అన్న ధీమాతో వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. సో దానికి దీటుగా మేము భారతదేశంలో హిందువులం తక్కువ కాదు, భారతదేశంలో మేము కంపల్సరీ ఫైట్ చేస్తాం, హిందువులం ఒక్కటే, ఏ పార్టీకి సంబంధం లేకుండా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు ఏకమై, అందరూ కులాల వాళ్ళు ఏకమై, గడప లోపటే మన కులం, గడప దాటితే మనం హిందువులం అనే నినాదంతో బయటికి వచ్చి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో 24వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ధర్మరక్షణ సభ పేరు పైన మనకు జరుగుతున్న, ఇప్పుడు చూసుకుంటే మీరు ఆర్థికంగా సార్ చెప్పినట్టుగా ఆర్థికంగా మనం ఇబ్బంది పెడుతున్నారు, దేశ భద్రతకు మనం ముప్పుకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన టెంపుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చూసుకుంటే మనకి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది. బాంబ్ బ్లాస్ట్లో ఎవరు వెళ్ళారండి? మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ వెళ్ళారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు దూరిపోయారు, మెడికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసారు, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాల్లో వచ్చేసారు. మన పిల్లల్ని హిందూ పేరు మీద మన కిరాయిలకు వచ్చేస్తున్నారు, జిహాదీ పేరు పైన మన ఇబ్బంది పెడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సభలు ఏంటంటే ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు భారతదేశంలో మనకి వెస్ట్ బెంగాల్ ఏదైతుందో చాలా కీలకం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక 300 to 400 kilometers ఏదైతే బార్డర్ ఉందో మమతా బెనర్జీ గారు క్లోజ్ చేయనివ్వడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ వెస్ట్ బెంగాల్ టార్గెట్ చేసి అది విన్ కాబోతున్నాము. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ బార్డర్ బ్లాక్ చేస్తాము, రోహింగ్యాలు వచ్చే ఛాన్స్ క్లోజ్ చేస్తాము. అలాగే మన రాష్ట్రంలో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళని తరిమేయాలని చెప్పి, తరిమేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పి సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకి అందరూ హిందువులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ రావాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున గణేష్ ఉత్సవం హిందూ వాహిని, ఏబీవీపీ అందరూ ఎవరైతే ఉన్నారో హిందూలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ దీనికి సీరియస్గా తీసుకొని ప్రతి హిందూ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన కోరుతున్నాము. అందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం. అసలు రోహింగ్యాలు ఎట్లా గుర్తుపడతారు? రోహింగ్యాలు ఎలా ఉంటారండి? ఫస్ట్ షార్ట్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నార్మల్ మన ముస్లిం కంటే షార్ట్గా ఉండి పక్క పర్సనల్ ఉండి గడ్డం ఇట్లా గడ్డం ఉంటుంది. సో అలాంటి ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు నేను రాయల్ కాలనీ, మే బంగ్లాదేశ్ సేవు, మే బర్మా సేవు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ వీడియోలో కొన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు బహిరంగ మేము 10 ఏళ్ళ కింద 20,000 మంది వచ్చినాము, ఇప్పుడు 25,000 మంది అయినాం. మీ పిల్లలు ఏదో చదువుకుంటారంటే ఫ్రీ మదరసాలో చదువుకుంటున్నాం, మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు వస్తున్నాయి, మాకు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి ఫ్రీ సరుకు వస్తుంది. పొద్దుగాలు లేస్తే పొద్దుగాల నుంచి కష్టపడి ట్యాక్సులు కట్టి ఈడ జిఎస్టీలు కట్టి బతుకుతుంది మన జనాభా, భారత జనాభా.
కానీ దీని మీద ఫ్రీగా దీన్ని బతుకుతుంది బయట నుంచి వచ్చిన వలసదారులు. సో దీనికి అగేన్స్ట్ కొట్లాడడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. మళ్ళీ ఆన్ చేసి చెప్తాను. ఈరోజు కార్యక్రమం నిర్వహించారా? కార్యక్రమం కాదండి, ఇది చలో బాలాపూర్ అంటే 24 తారీఖు నాడు సాయంత్రం 2 గంటలకు చలో బాలాపూర్. అంటే ఎందుకంటే ఇది విషయము హైదరాబాద్లో ఉన్న హిందువులందరూ ఐక్యతగా ఉండాలి మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే బాలాపూర్లో అక్కడ ఏం తీసుకోరంటే అక్కడ గణేష్ ఉత్సవాలు భారతదేశంలో ఎదురుచూసి ఎక్కడైనా బాలాపూర్ ఎదురుచూస్తారు. బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత అవుతుంది, బాలాపూర్ నిమజ్జనం అయిన దాకా అందరూ ఎదురుచూస్తూ ఉండి ఎక్కడ ఏమవుతుంది ఎక్కడ పోయింది. అంటే మన భారతదేశంలో ఎక్కడేమవుతుంది అంటే అక్కడ బార్కాసు ఏరియా ప్రాంతం ఒకటి. రెండవది ఏంటంటే రోహింగ్లు ఉన్న ప్రాంతం. రోహింగ్లు మన తెలంగాణలో రోహింగ్లు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదంటే బాలాపూర్ ప్రాంతం, బాలాపూర్ మండలం. ఆ రోహింగ్లు దాదాపు ఒక 5 సంవత్సరాలు 20,000 మంది ఓటర్సే ఉన్నారు. ఎవరో గారు ఓటర్సే 20,000 మంది ఉన్నారు. దాదాపు ఎంతమంది జనాభా ఉంది? దాదాపు 1,00,000 జనాభా పైన రోహింగ్లు ఉన్నారు అక్కడ. ఓటర్ ఐడెంటిటీ కార్డు వచ్చింది వాళ్ళకు, కరెంటు బిల్లు వచ్చినాయి వాళ్ళకు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినాయి, ఆధార్ కార్డు వచ్చినది, ఎనీ కార్డు. మన తెలంగాణలో మన భారతదేశం హిందువులకు కూడా అన్ని కార్డులు లేవు, కానీ వాళ్ళ ప్రతి రేషన్ కార్డు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైనా మంచిగా ఉన్నారనుకో వాళ్ళ వ్యాపారం ఏంది చెత్త ఎరకపోవడం, కాలుబాటలు చూస్తారు. ఇక్కడ ఇల్లు ఎవరున్నారు ఏం కథ చూస్తాం పొందాక అదే పని నైట్లో దొంగతనం ఏర్పడుతున్నది వాళ్ళ దిక్కించే. ఇక్కడ అందులో ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం, సంవత్సరం చూస్తూ ఉన్నాం మా హిందువులు ఎంతమంది చంపుతారో. బంగ్లాదేశ్లో హిందువులతో పాటు క్రిస్టియన్స్లో కూడా చంపుతారు, క్రిస్టియన్స్తో పాటు ఎవరిని సిక్కులను కూడా చంపుతారు. వాళ్ళకి ఏం లేదు, వీళ్ళందరినీ చంపేసేయాలి. వీళ్ళ హిందువులను చంపేసే ముస్లిం ఎన్ని కులాలను చంపేస్తే అక్కడ ఆస్తులు వెళ్తాయి. ఇక్కడ రేపు రాబోయే ఇప్పుడు చూస్తున్నాం లవ్ జిహాద్ ఎవరున్నారయ్యా? ముస్లిమ్స్. మళ్ళీ డాక్టర్ జిహాద్ అంటే ఒక చుక్క నీళ్ళు అదేంది మందు వస్తే కొన్ని వేల మంది అన్నదానం అక్కడ చేస్తూ ఉంటాము. అన్నదానంలో చేస్తుంటే కొంతమంది వాటర్ అది పోస్తే సిరిట్ పోసేస్తే 1,00,000 మంది చంపొచ్చారు. అట్లా పండుగ దాదాపు 200 మంది డాక్టర్లు ఈ మధ్యలో బయటకు వచ్చారు. అంటే చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు, చదువుకోలేని అంటాడు. అంటే అర్థమైంది ఒకటే కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ మాత్రమే హిందువుల దంపతికి ప్లాన్ చేస్తూ ఉంది. ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసింది ఏంటంటే ఒక హిందూ కాన్సెప్ట్తో పోయేందంటే వీళ్ళకు రేషన్ కార్డు పనిచేయాలి. వీళ్ళకి ఏంటంటే మదరసాలలో వేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో మొత్తం వాళ్ళే ఉన్నారు పిల్లలే, వాళ్ళకు బోనఫైడ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాం, ప్రతి ఫ్రీ ఇస్తా ఉన్నాం. అదే మన గరీబులకు మన ఏ చెంతలేవు వాళ్ళకి మాత్రం చెందుతున్నాయి. అందుకోసమే బాలాపూర్లో హిందూ ఐక్యత సభ, హిందూ ఐక్యత ఏ పార్టీ సంబంధం లేదు, కావాలి హిందూ ఐక్యత సభ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ హిందువులు మొత్తం ఐక్యత ఉండాలి. మన దేశంలో మన భారతదేశం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ అయిపోతుంది. గత రాబోయే 20 సంవత్సరాలకు మన ముంగడినే మన భార్యను బలాత్కారం చేస్తూ ఉంటారు, చూస్తూ ఉండాలి. మన పిల్లలు బలాత్కారం చేస్తూ ఉంటారు. నిన్న మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో 9 సంవత్సరాల అమ్మాయిని 20 మంది బలాత్కారం చేయడం జరిగింది. 9 సంవత్సరాల అమ్మాయికి ఏముంటుందండి? ఏముంటుంది చెప్పండి? అమ్మాయి దాదాపు 20 మంది, 13 సంవత్సరాల అమ్మాయిని 7 మంది బలాత్కారం చేశారు. దాంతోపాటు 1972లో అమ్మాయిల బట్టలేపి చెట్లు కట్టేసారు. ఈరోజు బంగ్లాదేశ్లో ప్రతి అమ్మాయి జుట్టు కట్టారు. ఒకరు ఇల్లు అమ్మితే అమ్మాయి భర్త లేడు, ఇల్లు అంటే కొడుకు తండ్రి ఇద్దరు బలాత్కారం చేసి ఉన్నారు. బలాత్కారం జుట్టు కత్తేరించారు. అంటే అన్ని పార్టీలు స్పందించాలి. ఖచ్చితంగా మన తెలంగాణలో మన భారతదేశం హిందువులందరూ ఐక్యత ఉండాలి. ఎనీ పార్టీ ఉండొచ్చు, నీ ఇష్టమైన పార్టీలో నువ్వు ఉండు. అయినా కూడా మన హిందూ ధర్మాన్ని పంగనం మాత్రం పెట్టకూడదు. ఈ హిందూ ధర్మంకి వస్తారు, అందరూ ఐక్యత ఉండాలి. రేపు 24 తారీఖున సాయంత్రం 2 గంటలకు మనం రోహింగ్లు కొట్టవసరం లేదు, తిట్టవసరం లేదు, మన ఐక్యత చూపించాలి. బాలాపూర్లో హిందువుల ఐక్యత చూపిస్తే అక్కడ అది రోహింగ్లు ఉన్న ప్రాంతం, అక్కడ బంగ్లాదేశ్లో హిందువులను కాపాడడం అవుతాం, బంగ్లాదేశ్లో ఉన్న క్రైస్తవులను కాపాడినడతాం, బంగ్లాదేశ్లో ఉన్న సిక్కులను కాపాడినడతాం. ఈ ఐక్యతనే అక్కడ శ్రీరామ రక్ష. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాము, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాము, దయచేసి అన్న మీరు కూడా చర్య తీసుకొని ఇక SIR సహకరించాలి. ఇక్కడ రోగులను అందరూ పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. 24 సాయంత్రం 3 గంటలకు
హిందూ ధర్మ హిందూ మహాసభ ఉంది. ఖచ్చితంగా సభకు రావాల్సిన కోరుతా ఉన్నాం. ప్రతి హిందూ ఒక కార్యసేవకుడై, ప్రతి హిందూ మహిళా కార్యసేవకులు అయితే వచ్చి పెద్ద ఎత్తున సభ పాల్గొనాల్సిన కోరుతా ఉన్నాము. మన దేశం ఉంటేనే మనం చల్లగా ఉంటాము. మన కులాలు ఉండొచ్చు, ఆ ఇంటికాడిని కులాలు ఇంట్లోకి దాటినామంటే అందరూ హిందువుల ఐక్యత ఉంచవలసి కోరుతా ఉన్నాం. చేసి పార్టీలకు అతీతంగా బాలపూర్ పార్టీలకు ఖచ్చితంగా హిందువుల అందరూ ఐక్యత కోసం గవర్నమెంట్ రోహింగ్యాలకు అనుకూలంగా ఉందని ప్రోగుందని అనుకుంటున్నారు. చూడన్నా, ఈ ఓఎస్ గారు ఏమన్నారు, హైదరాబాద్ మొత్తం మాదే నడుస్తూ ఉంటుంది. దానికి ఎవరు కేసీఆర్ ఇంత సహకరిస్తే మాకు తెలియదు, రేవంత్ రెడ్డి ఇంత సహకరిస్తే మాకు తెలియదు. అనుకూలం ఏంటంటే కొన్ని రాష్ట్రాలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ముఖ్యమంత్రి అలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేద్దని మన కోరిక. నువ్వు కూడా హిందువు కాబట్టి ఖచ్చితంగా ఈ సభకు రావాల్సిన మేము కోరుతున్నాం. సీఎం రావని చెప్తున్నాం. ఆయన హిందువే కదా, మాజీ సీఎంకు రావాలి, ఆయన కూడా హిందువే కదా. ఎవరు ఏ సీఎంలు వస్తే మాకేందన్నా హిందూ ఐక్యత కనిపించాలి మాకంతే. ఏ ఎమ్మెల్యే వస్తే మాకు సంబంధం లేదు, ఏ ఎంపీ వస్తే మాకు, ఏ రాజకీయ నాయకులు మాకు సంబంధం లేదు. హిందువులా కారా, క్రైస్తవులా కారా, సిక్కులా కారా, వాళ్ళందరూ రావాలి, ఐక్యత ఉండాలి. పాకిస్తాన్ ఉన్నారు, బర్మా వాళ్ళు ఉన్నారు, బర్మా వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. అందరూ బయటకు పంపాలి. ఎక్కడో ఉన్నారన్నా, ఒక్కొక్కరికి 50 మంది పిల్లలు ఉన్నారన్నా. ఆయనకు 3 పిల్లలంట, 50 మంది పిల్లలంట. ఏంటిది? దేనికోసం ఇంతమంది జనాభా? ఈ ముస్లింలు మన దేశంలో లేకుండా ఉంటే ఈరోజు అమెరికా కన్నా పెద్ద దేశం అయ్యేది మనకు. చూస్తున్నాం కదా, నిరంతరం ప్రపంచ దేశాలు కూడా మన ఇండియాను గుర్తిస్తున్నాయన్నా. ఇండియాను గుర్తిస్తున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ఇరాక్లో యుద్ధం అవుతుందంటే ఒక నరేంద్ర మోడీ గారి పిలుపు కోసం అందరున్న ముస్లింలు కాపాడినాం. మన తన అది లేదు. ఈ ముస్లిం చూస్తలే మనం అందరూ కాపాడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, మన తన సొల్యూషన్ తీసుకొని మన సహాయం తీసుకొని తను చంపేస్తున్నారు. ఓవరాల్గా ఈ బాలాపూర్ మీటింగ్ ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వాలి? ఒకటే అన్న, హిందువులు మొత్తం ఐక్యత ఉండాలి, ఉన్న హిందువులు కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడాలి. మనం ఒకటి సరి చేస్తున్నాం అంతే అండి. అక్కడ ఉన్న బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలి, పాకిస్తాన్ హిందువులను కాపాడాలి, బర్మాలో ఉన్న హిందువులు కాపాడాలి. మహిమారులన్నా ఈనాడు మహిమారన్న ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు మారి హిందువులు అంటే బాయ్ అంటారు. అరే మనం పోతే మనతో మర్యాద చేస్తారన్నా. అక్కడ ఉన్న కొన్ని జిల్లాలో మన హిందువులు ఉన్నారు, వాళ్ళని కళ్ళకి ఎత్తుకొని తిరుగుతారన్న. అదేంటి ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళకు లేదా బుద్ధి లేదా? అలా మనం ఏం సాయం చేయలేదే, చేసిన కొన్ని సాయాలు అది మర్చిపోతలేదు, వీళ్ళు మర్చిపోతారు అన్న. ఏ ఫెయిల్యూర్ అన్న, గత ఉన్న రాజకీయాలు మాత్రం ఫెయిల్యూర్ అన్న. ఈరోజు అదే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉండేప్పటికీ హిందువులు బతుకుతున్నారన్న. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇంత గట్టి నరేంద్ర మోడీ అసలు నాయకుడు లేకుంటే ఈరోజు ఉన్న 1,30,00,000 జనాభాను 24 గంటలు చంపేటోళ్ళు అన్నారు. 24 గంటలు చంపేటోళ్ళను ఆస్తులు గుంజుకుంటారు, అన్నీ చేస్తారన్న. ఏమని చేస్తారు? ఇక్కడున్న రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, అమెరికా పోయి మాట్లాడతాడు ఏమని, వీళ్ళు అంతా ఫెయిల్ అని. అరే నువ్వు రాహుల్ గాంధీ గారు మన దేశం గురించి గొప్ప చెప్పు, నువ్వు అబద్ధాలు చెప్పకు, నువ్వు ఉన్నది చెప్పు. అనేది ఉన్నది చెప్పురు అంతే, అబద్ధాలు వద్దు. అదన్నా అందరూ హిందువులందరూ ఐక్యత ఉండి రావాల్సిన కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు.